ఏ మీ వాళ్ళు మీతోటి గుద్దలు దమ్మవుతుంది వాళ్ళతోటి గుద్దలు దమ్మవుతుంది అన్న. మేమేమో మా డబ్బులు పెట్టి మీ సినిమా చూస్తాము, నువ్వెవరో పోయి రివ్యూ చెప్పడానికి అని చెప్పేసి కేసులు పెడుతున్నారు. ఏం చేయాలన్నా? అన్న సినిమా అయితే బాగా హెవీ ఉందన్న. ఆయన ఫ్యాన్స్ నచ్చితేనే హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. నాకైతే నచ్చలేదన్న. ఇంకా నేను అయ్యని చెప్తే మళ్ళీ కేసులు పెడతారు. ఏమంటావు అన్న? అన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక తీరుగానే ఉందన్న. ఇప్పుడు సినిమా అన్న తర్వాత బాధ ఉండాలి, సంతోషం ఉండాలి, హగ్గులు ఉండాలి, ముద్దులు ఉండాలి, రొమాంటిక్ ఉండాలి, అన్ని కనీసం డాన్స్ అని ఉండాలి, అన్ని ఉండాలి. ఆ హీరోయిన్ పెట్టారు, మంచి అమ్మాయిని పెట్టారు, కానీ ఏం లేదు ఇద్దరి మధ్యలో సెంటిమెంట్ పెద్దగా లేదు. ఇప్పుడు ఇప్పుడు అన్నం తీసుకొస్తానికి తమ్ముడు పోయిండు అన్న, వాడు సాగకుండా తీసుకొని రావాలి, వాడు చచ్చిపోయిండు అన్న. ఇక పిస్తా సంగతి పక్కకు పెడితే మొన్న దేవర వచ్చింది కన్నా, దేవరలో ఉన్న సముద్రమే ఉంది, అందులో ఉన్న పడవలే ఉన్నాయి, అందులో ఉన్న ఆదివాసులే ఉన్నారు. ఆ దేవరలో కూడా ఆచార్య చిరంజీవి సినిమా ఉంది కదా, అందులో ఉన్న ఆచార్యలో ఉన్నాయి మొత్తం షాట్లు కథ. ఇట్టు అంటే అన్న, ఒక రైతు 10 ఎకరాలు ఉంటే ఎకరం పచ్చగా ఉండగానే రైతు లాభపడాడన్న. 10 ఎకరాల పొలం ఉంటే 10 ఎకరాలు పచ్చగా ఉండాలా, అవునా కదా? ఇప్పుడు 6 థియేటర్లు ఐమాక్స్ లో నిండిపోయినాయి. ఐమాక్స్ థియేటర్లు 6 నిండగానే ప్రొడ్యూసర్ డబ్బులు రావు కదా. ఇది తెలంగాణ సినిమా కాదు, ఆంధ్ర సినిమా కాదు, ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ సినిమా. నేనేం చెప్పలేదు, ఆయన ఫ్యాన్స్ అన్న. కింగ్డమ్ సినిమా చూడడం జరిగింది. నిజంగా నాకు సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే లైగర్ సినిమా బాగుంది అనిపించింది. అంత ఇబ్బందిగా పడడం ఈ మధ్యకాలంలో గత 5-6 నెలల బట్టి సినిమాలు చూసినప్పుడు ఏ సినిమానో కొంచెం పర్వాలేదు బాగుందని అనిపించింది, కానీ ఈ సినిమా చాలా కష్టంగా కూర్చోవలసింది సీట్లో. ఎందుకంటే బాగోలేదు సినిమా. ఎందుకు బాగుందంటే స్టోరీ బాగా వీక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధి దగ్గర మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటే చించిపాటు చేస్తాడో గోపులు పగిలిపోలే కొట్టేస్తాడు అనుకుంటా, కానీ ఈ మ్యూజిక్ అనిరుద్ధి ఇచ్చాడు కాబట్టి అసలు ఆయన మార్క్ అయితే కనపడలేదు. ఆ నటన పరంగా విజయ్ దేవరకొండ ఒక మెట్టు అయితే ఎక్కడేమో, కానీ స్టోరీ పరంగా బాగా వీక్ అయింది. స్టోరీ అసలు అయితే బాగాలేదు. నిజంగా చూసిన వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయితే అనిపించింది. ఏదేమైనా కానీ మన సత్యదో క్యారెక్టర్ పరంగా కొంచెం అంతంత మాత్రం న్యాయం చేయడం, హీరోయిన్ అయితే సినిమాలో లేకపోవడం అని అనిపించింది. ఎందుకు ఒక తెగ దగ్గర నుంచి స్టోరీ ఇంటర్వెల్ దాకా తీసుకొచ్చి క్లైమాక్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఓవరాల్గా సినిమా తిప్పి కొట్టినా కానీ ఏం అనిపించలేదు. నాకైతే మరో రాడ్ దింపాడని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమాకి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 1 కూడా కష్టమే చెప్పొచ్చు. ఇది ఫ్లాప్ మూవీ అయితే కాదు, అటర్ ఫ్లాప్ అని అయితే నేను చెప్పగలుగుతున్నాను. సినిమా నాకైతే నచ్చలేదు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యా లోపలంతా సవ్యంగానే జరిగింది, మేకు పెడతారేమని భయపడ్డా, కానీ మంచి కాల్ చేసిన గుణపం దింపాడు లోపల. సో విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమా కాదు. విజయ్ దేవరకొండ స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోవట్లా. గౌతమ్ తినమూరి ఫోన్ నెంబర్ నాకు తెలియదు, కానీ నెంబర్ దొరుకుంటే కనుక మామూలుగా వేసుకుంటాను కాదు. ఎందుకంటే నాగవంశీ గారు ప్రొడ్యూసరు, 120 కోట్లు 130 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళే పబ్లిక్గా చెప్పుకోరు. ఎంత ఖర్చు పెట్టి అలాంటి స్టోరీలు తీయడం, ఆ స్టోరీ ఎంచుకోవట్లేదు, సరిగ్గా రావట్లా. మరి విజయ్ దేవరకొండకి ఎందుకో నేను అదే అన్నా, తిరుపతి వెంకన్న స్వామి ఏం చేయలేడు. డైలాగ్ చెప్పినంత మాత్రం స్క్రిప్ట్లో దమ్ము ఉండాలి. స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోకుండా అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత ఇప్పుడు దాకా 5 సినిమాలు వచ్చినాయి వరుసగా. డిఆర్ రామరెడ్డి అని, లైగరు, ఇలాంటి సినిమాలు ఎంచుకుంటే నెంబర్ 1 కాదు, 0 పడిపోతాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికైనా స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోండి. కాంబినేషన్ నమ్ముకుంటే ఎన్నిసార్లు మీ దండం పెడుతున్నా దయచేసి అర్థం చేసుకోండి. స్క్రిప్ట్ 1కి 10 సార్లు చెక్ చేసుకుని దిగితే హిట్ కొడతాడు విజయ్ దేవరకొండ. స్క్రిప్ట్ చేసుకుని రావట్లా. మరి వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు, వీళ్ళు తీసేది ఏం చేస్తాను నాకే అర్థం కావట్లా. డైరెక్టరే మిస్టేక్, బిలో యావరేజ్. ఇంకా మరి ఫ్లాప్ అని చెప్పను, కానీ యావరేజ్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ బాగా నచ్చుద్ది. బాగుండాలని కోరుకున్న 100 కోట్లు 200 కోట్లు కొడితే సంతోషపడేవాడిని. అయ్యో నన్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చిన్నవాళ్ళకి చేయదు బాబోయ్, వాళ్ళు తలుచుకుంటే నన్ను మామూలుగా అయ్యారు. నేను వాళ్ళ గురించి మాట్లాడండి. నాకు 2 నచ్చలేదు, కానీ మహా అవతార్ నరసింహం చూసారా, అది అదిరిపోయింది. ఈ 2 మీద అది బాగుంది. సినిమా ఎక్స్పెక్టేషన్స్ అంతా బాగా అనిపించలేదు. ఏదో 300 కోట్లు 350 కోట్లు అనుకొని ఊహించుకొని వచ్చాను సినిమా, కానీ 100 కోట్లు కూడా ఏది సినిమా. ఎందుకంటే సినిమా స్టోరీ సెకండ్ హాఫ్లో చూపెడతారట, ఫస్ట్ హాఫ్లో అసలు స్టోరీ ఏం లేదు, చూసుకోవడానికి ఏం లేదు. సినిమాకి వచ్చినందుకు 350 బొక్క అనిపించింది. యాక్టింగ్ డిఫరెంట్గా చేసిన, అందులో స్టోరీ కనిపించలేదు.
స్టోరీ అసలు లేదు సినిమాలో. ఒక మ్యూజిక్ తప్ప అసలు ఏమీ కనిపించలేదు సినిమాలో. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మార్నింగే వచ్చాను, సినిమాలో అసలు ఏం కనిపించలేదు. బ్రదర్ సెంటిమెంట్ చిన్నప్పుడు వాళ్ళ డాడీని విజయ్ దేవరకొండే చంపేస్తే వాళ్ళ అన్న దాని మీద వేసుకొని దానికోసమని శ్రీలంక వెళ్తాడు. దానికోసమే శ్రీలంక స్టోరీ పుట్టింది. అసలు సినిమాలో 80 కోట్లు కాదు కదా, 80 రూపాయల సినిమా కూడా చూపించలేదు. అనిరుద్ మ్యూజిక్ ఒక్కటే సినిమాను కొంచెం కాపాడింది. ఆ 80 రూపాయలు దానికే పెట్టచ్చు. 80 కోట్ల అసలు 80 కోట్లు 150 కోట్లు నాకు తెలిసి ఇది 10 కోట్లలో సినిమా తీయచ్చు. హీరో రెమ్యునేషన్ కి తప్పించి ఈ సినిమాలో 80 కోట్లు అసలు ఎక్కడ కనిపించలేదు. నేను హై ఎక్స్పెక్టేషన్తో వచ్చాను సినిమాకి. ఈ సినిమా ప్రభాస్కి బాహుబలి ఎలా పడిందో అలా పడుతుంది కావచ్చని ఈ సినిమాకి వచ్చాను నేను. కానీ అసలు సినిమా మొత్తం చూసుకొని నవ్వుకోవాల్సిందే, అలా ఉంది సినిమా. విజయ్ పెర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, తర్వాత అనిరుద్ బీజిఎం, మన బక్కోడు బీజిఎం కానీ చాలా బాగా కొట్టాడు. ఎక్కడ ఎలివేషన్స్ పడ్డాయి, ఎలివేషన్స్కి తగ్గ బీజిఎం అక్కడ ఇచ్చాడు. అండ్ మేజర్గా మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సత్య గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా ప్లస్ అయింది సినిమాకి. బట్ ఓవరాల్గా సినిమాకి మైనస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ సినిమా అనేది దొబ్బేసింది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. సినిమా మోటో ఒకటే అన్న, ఒక ప్లేస్లో ఉండే జనాల యొక్క వాళ్ళ యొక్క యూనిక్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే కింగ్డమ్ స్టోరీ. దానికి బ్రదర్స్ అనే ఎమోషన్స్ని యాడ్ చేశాడు. అది ఫస్ట్ హాఫ్ వరకు వర్కౌట్ అయింది. బట్ సెకండ్ హాఫ్లో ఏమనుకున్నాడో మరి, రైటింగ్ ప్రాబ్లమా లేకపోతే స్క్రీన్ ప్లే ప్రాబ్లమా లేకపోతే సెకండ్ పార్ట్ తీద్దామని అనుకున్నాడో మరి ఏమో తెలియదు. కానీ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా డిజాస్టరు. అండ్ ఇంకొకటి మైనస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ అండ్ విలన్ క్యారెక్టరు, రెండు క్యారెక్టర్స్ కూడా డమ్మీ అయిపోయాయి. విలన్ అయితే చెప్తున్నాను కదా, క్లైమాక్స్ పోర్షన్ అయితే వరస్ట్ క్లైమాక్స్ అన్న, రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్గా వెళ్ళిపోతుంది. విలన్ని కొడుతుంటే కూడా మనకు కనీసం కొట్టాలన్న కసి కూడా రాదు సినిమాలో. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా డిజాస్టర్ అనిపించింది. గౌతమ్ చెప్పినట్టు జెర్సీ ఒక ఎమోషనల్ డ్రైవ్ అయితే ఇది ఒక యాక్షన్ మూవీ డ్రైవ్ అన్నాడు. బట్ ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది సినిమా. ఒకటైతే చెప్పచ్చు, విజయ్ ఫ్యాన్స్ కానీ జనరల్ ఫ్యాన్స్ కానీ ఒక మంచి సాలిడ్ హిట్ పడుతుంది. ఒక ఆఫ్టర్ సో మెనీ ఫ్లాప్స్ తర్వాత అనుకునే వాళ్ళకి మాత్రం ఇది మళ్ళీ యావరేజ్ ఫిలిమే అని చెప్పచ్చు. బట్ నెక్స్ట్ హిట్ మూవీ కోసం అయితే చూడాలి. సెకండ్ పార్ట్ అయితే వేస్ట్ అన్న దీనికి కోసం తీసేసి. పాయింట్స్ చాలా డిస్టర్బ్ చేస్తాయి. రిమైనింగ్ అంతా యాక్టింగ్ అన్న, సత్యదేవ్, ర్యాంప్, వెంకటేష్ గారి యాక్టింగ్, విలన్ వెంకటేష్ గారు. ఇంకొకటి హీరోయిన్ క్యారెక్టర్ ఉంది కానీ ఉందంటే ఉంది అన్నట్టు అనిపించింది. ఇంకా మేబీ ఎక్స్టెండెడ్గా ఏదైనా పెట్టి ఉండొచ్చు, స్కోప్ ఉన్నా ఎక్కడా లేదు. తను హీరోయిన్ కాదు, ఆవిడ ఒక ఆర్టిస్ట్ అనేలాగా అనిపిస్తుంది అంతే. అదే అన్నాను, అందుకే చెప్తున్నాను. ఇంకా ఏదైనా పెట్టే స్కోప్ ఉన్నా తీసేశారు. కొన్ని నాకు నచ్చిన బీజిఎమ్స్ ఎక్కడ ఏం కావాలి, ఎలివేషన్స్ అంతా, ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగుంటుంది. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే, అంటే సెకండ్ పార్ట్ తీయాలనే థాట్ పక్కన పెట్టి ఈ పార్ట్ జనాలకి అందంగా ఇవ్వాలనే ఆలోచన ఉండుంటే ర్యాంప్ సినిమా అయ్యి ఉండేది. బట్ ఆ ఇన్కంప్లీట్నెస్ వల్ల కొంచెం చాలా డిసప్పాయింటెడ్ నేను. బాగుంటుంది అన్న, అంటే ఆయన కట్అవుట్కి కావాల్సిన ఎలివేషన్స్ పడతాయి, కట్అవుట్స్ కావాల్సిన డైలాగ్స్ పడతాయి, అలా అన్నీ పడతాయి. కాకపోతే స్టోరీ విధానం మెయిన్గా చెప్పాలి, గౌతమ్ గారు ఎమోషనల్ సీన్స్ తీయడము తోపు. ఆయన కూడా ఎక్కడో మిస్టేక్ జరిగింది అనే ఫీలింగ్ ఉంది. ఓవరాల్గా పర్లేదన్నా. కొండన్న నువ్వు చెప్పావు, వెంకన్న స్వామిని అనుకుంటే ఖచ్చితంగా ఎక్కడో వెళ్ళి కూర్చుండా అని. ఈ సినిమా కాకపోయినా నెక్స్ట్ సినిమాతో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న నేను ఇప్పుడే కింగ్డమ్ అనే సినిమా తీసి వచ్చిన అన్న, ప్రీమియర్ షో. మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన. ఎందుకంటే టీజర్ ట్రైలర్ ఆ రేంజ్లో హైప్ లేపారు కాబట్టి ఏ రేంజ్లో ఉంటుందో అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇక్కడ అనుకున్నది ఒకటి, ఆన్ స్క్రీన్ మీద జరిగింది ఒకటి భయ్య. ఎందుకనంటే ఓన్లీ మూవీ ఎవరి కోసం చూడాలనంటే సత్యదేవ్ గారి కోసము, విజయ్ దేవరకొండ గారి కోసం, వీళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసమే చూడొచ్చు భయ్య. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ బిఫోర్ 35 minutes విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అరాచకం అని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంక్ లో కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్ కూడా చాలా బాగా హైలైట్ చేశారని చెప్పుకోవచ్చు.
అండ్ ఇద్దరు బ్రదర్స్ కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి ఒక ఎమోషనల్ బాండింగ్ రిలేషన్షిప్ కూడా చాలా బాగా చూపించారని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ మూవీలో డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే హీరో హీరోయిన్ కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కెమిస్ట్రీ బాండింగ్ రిలేషన్ ని మామూలుగా రిలీజ్ కాకముందు ఒక రకంగా చూపించారు. ఇక్కడ ఆన్ స్క్రీన్ లో ఏంటంటే ఏదో ఒక గెస్ట్ లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం అనేది అదొకటి ఏంటంటే మైనస్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకోటి విజయ్ దేవరకొండ అభిమానులు మెయిన్ గా డిసప్పాయింట్ అయ్యేది ఎక్కడ అంటే ఒక సాంగ్ ఉంటుంది, హీరో హీరోయిన్స్ కి ఇద్దరికి ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా ఒకటి రిలీజ్ చేయకపోవడం, ఆ విషయంలో కూడా డిసప్పాయింట్ అవుతున్నాము. ఇంకోటి మూవీని ఏంటంటే స్టోరీ పరంగా మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు, కానీ బాగా ల్యాగ్ చేసి సాగదీయడం అన్న అదొక్కటి మైనస్ డిసప్పాయింట్ అన్న. బాగా ల్యాగ్ చేసేసారు. సెకండ్ హాఫ్ లో బోరింగ్ అనిపించినా కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్ విజువల్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఏ మాట కామాట అన్న, సత్యదేవ్ గారికి విజయ్ దేవరకొండ గారికి ఒక మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు మూవీ. అలా అని చెప్పేసి ఏంటంటే కాస్త ల్యాగ్ చేసి అదొక డిసప్పాయింట్మెంట్. ఇంకోటి సాంగ్స్ లేకపోవడం అదొక డిసప్పాయింట్మెంట్. ఇంకోటి కాస్త ల్యాగ్ చేసుకుంటూ రావడం అదొక డిసప్పాయింట్మెంట్. కానీ లాస్ట్ క్లైమాక్స్ ఇన్ 35 minutes బిఫోర్ మాత్రం నిజంగా అసలు అరాచకం అని చెప్పుకోవచ్చు. ఊచకోత కోసిండు భయ్య విజయ్ దేవరకొండ. ఆడియన్స్ అందరు ఏంటంటే ఒక 1 time చూడొచ్చు భయ్య మూవీని, 1 time చూడాల్సిన సినిమా మూవీ అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ అన్న. కేవలం అనిరుద్ధ్ కోసం వచ్చాను. విజయ్ దేవరకొండ స్టోరీ ఎంచుకోవడం అయితే ప్రాపర్గా లేదు. ఏం బాగలేదంటారు మూవీలో? అసలు స్టోరీయే బాగాలేదు, రొటీన్ స్టోరీ. ఎవరు చూసినా సరే ఎప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామా అంటే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు. ఒక ఎలివేషన్ పనలేదు. ఒక్క అనిరుద్ధ్ మ్యూజిక్ తప్పించి సినిమాలో ఏం లే. అనవసరంగా అనిరుద్ధ్ మ్యూజిక్ని వేస్ట్ చేస్తున్నారు తప్ప సినిమాలో ఏం లే, టోటల్ నిల్. అంటే మూవీలో అందరూ 35 minutes బాగుందని చెప్తున్నారు కదా, నాకేమనిపించలేదు. మరి వాళ్ళకి ఏం చూసారో, మరి వాళ్ళకి ఏం నచ్చిందో, ఎందుకు లేపుతున్నారో నాకు తెలియట్లేదు. మరి ఫ్యాన్స్ ఏమో నాకు తెలియదు. అదే సినిమాలో ఎవరికో చెప్తున్నాను, నాకేమనిపించలేదు.